ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కల్తీ అయిపోయిందని చెప్పేసి రమణ దీక్షితులు గారు చాలా మంది చాలా రకాలుగా పెద్ద పెద్ద వాళ్ళంతా మాట్లాడుతున్నారు. అందరికీ చాలా బాధగా ఉంది. కానీ ఇక్కడ చిన్న పాయింట్ అయితే నాకు అనిపించింది. నేను ఆ తమ్నైల్ పెట్టడానికి గల కారణం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని పూర్తి చూడండి. వీడియోని పెద్దగా కూడా చెప్పను, మినిమం 2 minutes లో ముగిచేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తానని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఒకవేళ తప్పు జరిగింది, ఈయనకు తెలియకుండా జరిగింది అని అంటే కనుక ఒకప్పుడు 2019లో రమణ దీక్షితులు గారు ఒక లడ్డూని తీసుకెళ్లి, తిరుపతి లడ్డూని తీసుకెళ్లి అప్పటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మరి ఆ లడ్డు ఇచ్చి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇంట్లో ఒక పచ్చ రత్నం ఉంది అని చెప్పేసి, వజ్రం ఉంది అని చెప్పేసి చెప్పాడు. ఆ విధంగా ప్రచారం చేసి ఆ విధంగా చేశాడు. సరే, ఈ విధంగా మాట్లాడినాడు. సరే, ఓకే, ఆయన గురించి మాట్లాడుకున్నాను. నాకు అప్పుడే తెలుసు. నేను చాలా మంది చైర్మన్లకు చెప్పాను, చాలా మంది అధికారులకు చెప్పాను, ఎవరూ పట్టించుకోలేదు. నేను అప్పుడే ఈ విషయాన్ని పసిగట్టాను, ల్యాబ్లో రిపోర్ట్స్ చూశాను అన్నటువంటి రమణ దీక్షితులు గారు అప్పుడే ప్రెస్కి ఎందుకు చెప్పలేకపోయాడు? సోషల్ మీడియాలో అప్పుడు ఒకసారి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, గుళ్ళ నుంచి వచ్చిన తర్వాత ఎన్నో మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అట్లాంటిది ఈ విషయాన్ని అప్పుడే ఎందుకు చెప్పలేకపోయినాడు అన్నది నా డౌట్. దీనికైతే మాత్రం రమణ దీక్షితులు గారు నా మనస్సాక్షిగా మాత్రం శిక్షార్హులే. ఎందుకంటే హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆ ప్రసాదాన్ని కనీసం ఆ ప్రసాదం ఇంట్లో ఉంటే కనీసం ఇంటికి నాన్ వెజ్ కూడా తెచ్చుకున్నటువంటి అంత భక్తి గలది ఆ ప్రసాదం. అట్లాంటిది ఆ ప్రసాదంలో జంతువుల యొక్క కొవ్వు కల్తీ జరిగి జనాలను ఈ విధంగా చేసేటువంటి విషయం నీకు తెలిసి కూడా వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను ఇప్పుడు అంటున్నావు. అదేదో నువ్వు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింటే మీకున్నటువంటి ఇమేజ్కి చాలా మందికి తెలిసేది, అప్పుడే హంగామా అయ్యేది కదా. ఇంతవరకు ఈ పాపాన్ని 5 ఏళ్ళు కొనసాగించిన తర్వాత ఇప్పుడు మీడియా ముందు మీరు నాకు ముందే తెలుసు అది ఇది అని చెప్తున్నారు. నాకైతే ఇది నచ్చలేదు. నేనైతే ఖండిస్తున్నా. దేవునికి ఈ విధంగా జరిగిన వాళ్ళది ఎంత పాపం ఉందో జరుగుతుంటే చూసిన వాళ్ళకి కూడా మీకు అంతే పాపం వస్తుంది, అంతే శిక్ష పడాలి కూడా నేనైతే అనుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే గట్టిగానే నమ్ముతున్నా. ఎందుకంటే ఇందులో పాపం చేసినోడి కంటే చూసినోడికి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి తప్పకుండా రమణ దీక్షితులు గారు మీరు ఆ పాపాన్ని అయితే మోయాల్సి ఉంటుంది, శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, ఇటువంటి పాపాలకు ఒడిగట్టిన వాళ్ళకి మాత్రం అతి త్వరలో తప్పకుండా మీరందరూ అనుభవిస్తారని నేను అనుకుంటున్నాను.